ఎందుకు కూడా తీసుకోలేదు అది క్యాష్? సో ఫస్ట్ సిల్వర్ సూట్ కేసు ఇవ్వడం జరిగింది, తర్వాత గోల్డెన్ బ్రీఫ్ కేసు ఇవ్వడం జరిగింది. సో నా గోల్డెన్, మీ ఇద్దరు గోల్డెన్ గోల్డెన్ అంత కాన్ఫిడెంట్ ఏంటి, దేనికి తీసుకోలేదు? సో కాన్ఫిడెంట్ అనే కాదు, నాకు ఈవెన్ నేను సెకండ్ వచ్చినా అని చెప్పేసి నాకు ఫోన్లో తీసుకొచ్చి ప్రూఫ్తో సహా చూపించినా కూడా నేను తీసుకోకపోయేటోని బ్రో. సో ఎందుకంటే నేను విన్ అయ్యే మూమెంట్ వరకు నేను గివ్ అప్ ఇవ్వద్దు అన్నదే నా సిద్ధాంతం, నేను లైఫ్లో ఎప్పుడైనా ఫాలో అయ్యేది. సో ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్. డబ్బు అనేది అవసరం ఖచ్చితంగా, నాకు ఎంత అవసరమో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి అవసరాలు అన్నవి ఉంటాయి. సో డబ్బు అనేది నేను ఒక అవసరంలో ట్రీట్ చేస్తే తప్ప నేను మనీ అంటే నా పర్టికులర్ పర్సనాలిటీ, నా ఎథిక్స్ ఒప్పుకోవన్నమాట. అంటే అది తీసుకొని నువ్వు యాక్సెప్ట్ చేసేసి నువ్వు రిటర్న్ వచ్చేసేయాలి అన్నది యాక్సెప్ట్ చేయదు. నువ్వు అనౌన్స్ చేసినప్పుడు నీ కోటింగ్ తక్కువ ఉంది గౌతమ్, అందుకే నువ్వు ఎలిమినేట్ అయిపోతున్నావు, నాకు 5th పొజిషన్లో ఎలిమినేట్ చేసినా పర్లేదు, కానీ నాకు ఆ 55 lakhs ఉన్న సూట్కే మొత్తం ఇచ్చేస్తా అన్న కూడా నేను తీసుకునేవాడిని కాదు. 55 lakhs అది 55 lakhs అయినా కూడా నేను తీసుకునేవాడిని కాదు. నాకు ఓపెన్గా చెప్పి అది మాకు ఆఫర్ చేయలేదు అంటే చెప్పలేదు, ఎంత అమౌంట్ అని చెప్పలేదు. సో కానీ నాకు ఓపెన్గా చెప్పిన కూడా తీసుకోకపోయేవాడిని. నేను అదే సిద్ధాంతంతో ఏదైతే ఫస్ట్ నుంచి ఆడినో నిజాయితీగా అదే మార్గంలో నేను అక్కడ ఎండ్ కూడా నేను అట్లనే రెస్పెక్టబుల్ వేలోనే వచ్చేసిన. సో దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. నేను తీసుకున్నందుకు మా ఫ్యామిలీ కూడా తీసుకోవద్దు అన్నది. యాక్చువల్లీ బిగ్ బాస్ విన్నర్ అయ్యేది డబ్బుల గురించేనా? కాదు బ్రో, అంటే ఇప్పుడు డబ్బు అనేది దాంతో వచ్చే మనకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్. సో ఓన్లీ డబ్బుల కోసం అయితే కాదు, నేను విన్నర్ అవ్వాలనుకుంది మాత్రం ఓన్లీ డబ్బుల కోసం. ఓన్లీ డబ్బులు అని కాదు, డబ్బులు అనేది ఒక యాడెడ్ బెనిఫిట్ అంతే. యష్మితో మాట్లాడుతావు బ్రో? యష్మితో అంటే ఫినాలే రోజు అందరితో మాట్లాడినా, దాని తర్వాత ఇక కంటిన్యూస్ ఇంకెవరితో మనకంటే ఒక్కడితో మాట్లాడినా. సో మనోడు కాల్ చేసిండు, హరితేజ గారు మెసేజ్ చేస్తే ఇట్లా విల్ టాక్ టు కొంచెం ఇంటర్వ్యూస్లో అట్లా ఉన్నా అని చెప్పేసి ఫ్రీ అయ్యాక మాట్లాడతా అని చెప్పేసి చెప్పిన. వీళ్ళందరితో టచ్లో ఉంటావా? గొడవలు కంటిన్యూ అవుతాయి? గొడవలు అసలు నాకు నీకు తెలుసు కదా బ్రో, నేను ఫస్ట్ నుంచి యాక్చువల్లీ నేను బిగ్ బాస్ సీజన్ 7కి వెళ్ళక ముందు నుంచి చూస్తున్నావు. సో నాకు గొడవలు పెట్టుకొని అంత గ్రడ్జులు పెట్టుకునే టైప్ ఆఫ్ పర్సనాలిటీ కాదు. నా పని ఏంటో నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. సో నిజంగా వాళ్ళకి ప్రొఫెషనల్ ఫ్రంట్లోనో లేకపోతే వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలంటే 100% చేస్తా. సో వాళ్ళు కూడా నాకు చేస్తారని నేను భావిస్తున్నా. సో అంతే, దాన్ని నేను అంత పెద్ద గ్రడ్జెస్ రివెంజెస్ ఏం లేవు. సో ఇట్స్ లైక్ ఒక ఏమంటారు, ఒక గేమ్లో ఉన్నప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ క్లాషెస్, మన డిఫరెన్సెస్. నేను ఈవెన్ 15th వీక్లో ఒక చెప్పిన, అది బయటకు వచ్చింది రీల్ ఒకటి, మీరు చూసి అర్థమవుతుంది. ఇక్కడ ఎవరికైనా కంటెస్టెంట్స్కి పాయింట్ ఆఫ్ వ్యూ క్లాషెస్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ తప్ప ఎవరో చెడ్డోళ్ళు అని నేను ఎవరిని అనను. నేను అందరూ మంచోళ్ళే, లైక్ ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళు ఉంటారు. సో జస్ట్ మనం దేనికి స్టాండ్ తీసుకుంటున్నాం అన్నదే పాయింట్ ఇక్కడ ఈ గేమ్లో అని చెప్పేసి నేను అన్నా. సో ఎవరిని నేను వ్యక్తిగతంగా వీళ్ళు మంచి వ్యక్తి కాదు, వీళ్ళు చెడ్డోడు అని చెప్పేసి ఎవరిని ఎప్పుడేం అనలేదు. సో నేను అనబోను కూడా. సో ఎవ్రీవన్ ఈజ్ గుడ్ ఇన్ దేర్ ఓన్ వే. సోలో గేమ్ ఆడాలనేది నీ స్ట్రాటజీ ఏం కాదు, దట్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ ప్లేయింగ్ అని చెప్పేసి నా సిద్ధాంతం. సో అంటే ఇప్పుడు మనము ఎవరితోని మనము అంటే అది నిజాయితీగా ఆడడం అన్నది, అంటే ఇట్స్ నాట్ అబౌట్ సోలో. సో అది నిజాయితీగా మనము దాన్ని లైక్ ఒక మార్గంలో ముందుకెళ్ళడం అన్నదే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ నుంచి. నేను అందుకే ఇప్పుడు లైక్ ఎప్పుడైతే వీళ్ళందరూ గేమ్ ప్లాన్ అనడం స్టార్ట్ చేసిందో, నేను ఒక నామినేషన్లో ఓపెన్ చెప్పిన, నా గేమ్ ప్లాన్ అంటుండ్రు. నా గేమ్ ప్లాన్ ఏంటో తెలుసా? నిజాయితీగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా, అంటే అన్బయాస్డ్గా నేను నిలబడతా. అదే గేమ్ ప్లాన్ అనుకుంటారా ఏమనుకుంటారా, అది నా సిద్ధాంతం, నా ఫిలాసఫీ రా భయ్. దానికి గేమ్ ప్లాన్ అనుకుంటే దాన్ని నేను ఏం చేయగలుగుతా అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. యాక్చువల్లీ దీనికి ఏమన్నారంటే, సోలో గేమ్ ఆడాలనుకున్నారు కదా, సోలోకి ఇచ్చారు, దెన్ వై యష్మితో ఈ ట్రాక్లు కానీ లేకపోతే ఇలా చెప్పడం కానీ అనేది ఒక పాయింట్. ఇప్పుడు యష్మితో నేను ఫ్రెండ్ లాగా ఉన్నప్పుడు కూడా బోన్ గేమ్లో చూసుకుంటే నేను యష్మిని ఫస్ట్లోనే తీసేస్తాను, ఎక్కడ తనకి ఫేవరిజం చూపించలేదు. సో అది ఇంకా ఎక్కువ రోజులు కంటిన్యూ అయ్యి ఉన్నా, లేకపోతే మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయ్యి ఉన్నా కూడా నాకు ఫ్రెండ్స్తో ఉండడంలో తప్పులేదు, నేను అదే అంటున్నా. సో ఇట్లా టార్గెట్ చేయడం తప్పు. మనం వీళ్ళని నామినేట్ చేద్దాం, వాళ్ళని నామినేట్ చేద్దాం, లేకపోతే వీళ్ళని ఎండ్ వరకు ఏ మిస్టేక్స్ చేసినా వీళ్ళని ఎత్తి చూపించకుండా పక్కనోడిది చిన్న మిస్టేక్స్ ఉన్న ఎత్తి చూపిద్దాం అనుకోవడం తప్పు అన్న తప్ప ఫ్రెండ్షిప్స్ చేయొద్దు అని నేను అనలేదు ఎక్కడ. సో బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు అందరూ సింగిల్గా ఉండలేరు, కొంతమందికి కావాలి, ఒక తోడు కావాలి, సో ఫ్రెండ్స్ కావాలి. మీరు నెక్స్ట్ సీజన్స్ వచ్చే వాళ్ళకి కూడా ఒక చిన్న క్లారిటీ ఏమిద్దాం అనుకున్నా అంటే, గ్రూపిజం కానీ దీని మీద మీరు గ్రూప్గా ఉండండి, మీరు ఫ్రెండ్షిప్స్ చేయండి, ఏమైనా చేయండి, కానీ బీ అన్బయాస్డ్. సో మీరు ఒక పర్సన్ పట్ల, ఒక ఫ్యూ పీపుల్ పట్ల టార్గెటింగ్గా ఉండకండి. సో బీ అన్బయాస్డ్ అన్నది నేను తెలియజేయాలనుకుంటుంది ఆ పర్టికులర్ టైంలో. టాప్ 2 ఈ పొజిషన్ కరెక్ట్ అనుకుంటున్నావా?
నేను అంటే లైక్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ యాక్సెప్ట్. ఇంకా నాకు ఇంకా ఆప్షన్ కూడా లేదు. ఇంకా నాకు అంటే ఏం జరిగింది ఏంటి అని కూడా మనకి ఎవరు ఏం డిస్క్లోజ్ చేయరు అఫీషియల్గా. కానీ నాకు విన్ అవ్వాలి అని చెప్పేసి చిన్న హోప్ ఉండే. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ మీ విన్నింగ్. నేను నమ్మిన సిద్ధాంతం విన్ అవుతుండే, నేను విన్ అవుతే. సో ఒక కైండ్ ఆఫ్ ఒక మార్పు వస్తుండే అన్నది. అంటే లైక్ ఫర్దర్ సీజన్స్లో అంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, యాక్చువల్లీ నేను ఓపెన్గా చెప్తున్నా ఏంటంటే, అందరూ ఫ్రెండ్షిప్ చేసి చాలామంది అందరు అంటారు వీళ్ళు నా క్లోజ్ ఫ్రెండ్స్, అట్లా బయట ఫ్రెండ్షిప్స్ కంటిన్యూ అవుతాయి, నేను కాదన్ను. కానీ చాలామంది వాళ్ళు అసలు ఒక గ్రూప్గా ఉండాలని అనుకునేది బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే ఓటింగ్ విషయంలో ఇప్పుడు వీళ్ళ నామినేషన్లో లేకపోతే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఆ బలం గొప్పదా ఒక వ్యక్తి బలం గొప్పదా ఓటింగ్లో? ఇప్పుడు నాకు 1,00,000 ఓట్లు పడుతున్నాయి, ఇంకొక పర్సన్కి 1,00,000 ఓట్లు పడుతున్నాయి, ఇంకో పర్సన్కి 20,000 వస్తున్నా కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటే 20,000 పర్సన్ నామినేషన్ లేకపోతే 20,000 కూడా ఇతని వైపు టర్న్ అయ్యి 1,20,000 అవుతుంది కదా ఓటింగ్. సో అది చాలా మంది అనుకొని వాళ్ళు లైక్ ఒక క్రియేట్ చేసుకున్న సిద్ధాంతం ఏంటంటే, అలయన్సెస్ ఉంటే ఇన్ కేస్ వాళ్ళు నామినేట్ అయ్యి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ ఓటింగ్ బ్యాంక్ మనకు కన్వర్ట్ అవుతుంది, లేకపోతే అది అని చెప్పేసి చాలా మంది వాళ్ళు అనుకొని ఉండి ఒక కైండ్ ఆఫ్ దీంట్లో ఉంటారనమాట. సో ఫ్రెండ్షిప్స్ చాలా మంది చేసేది నేను చూసింది, నేను అబ్జర్వ్ చేసింది. సో బయటకు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ అక్కడ చేసిన ఫ్రెండ్షిప్ అన్నది ఇక అన్ని రోజులు కంటిన్యూ అయ్యి బయట కూడా ఫ్రెండ్స్లా ఉంటారు. కానీ హౌస్లో మేజర్గా అంటే తెలియని వాళ్ళు కలిసినప్పుడు సో అలాంటి స్ట్రాటజీస్ చాలామంది కలుస్తూ ఉంటారు. సో ఎవరు అలా కలిసారని నాకు తెలియదు, కానీ సో ఇది చాలామంది మైండ్లో ఉంటుంది. ఎందుకంటే నేను చాలాసార్లు పాత సీజన్స్ కంటెస్టెంట్స్ కూడా చెప్పడం విన్నా, నువ్వు కూడా ఇట్లా చెయ్యి, నువ్వు కూడా ఇట్లా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్తో ఫ్రెండ్షిప్ చేసుకో, వాళ్ళ ఓటింగ్ నీకు వస్తుంది అది అని చెప్తారు. కానీ నాకు వద్దు, ఎవరి ఓటింగ్ వద్దు నాకు, నేను సింగిల్గా నిలబడతా. సో ఇంత డేరింగ్గా ఇంత ఫియర్లెస్గా ఉన్నప్పుడు దాని స్ట్రాటజీ ఎట్లా అంటారు? నీకు ఇంకా ఉండి పక్కన ఓటింగ్ మన వైపు కన్వర్ట్ చేసుకోవాలి, వాడు నామినేట్ అయితే వాడి ఓటింగ్ కూడా మనకు వస్తుంది, ఇది కదా అసలు స్ట్రాటజీ అంటే, ప్లానింగ్ అంటే. నాకు ఓటింగ్ వద్దురా బై, నేను ఒక్కడనే నిలబడతా, చూద్దాం ఎంత దూరం వెళ్తాను అని చెప్పేసి అది తెగింపు అంటారు, కానీ అది స్ట్రాటజీ కాదు. సో ఇంకోటి కాదు. అండ్ నేను ఒక ఫిలాసఫీని పరిచయం చేద్దాం అనుకున్నా ప్రపంచానికి, అండ్ ఈ షో త్రూ. అంటే అదే ఇప్పుడు నువ్వు ఇండివిజువల్ గా లైఫ్ లో నువ్వు నిలబడగలిగి నువ్వు ఎండ్ వరకు వెళ్ళగలుగుతావని నేను ప్రూవ్ చేద్దాం అనుకున్నా. సో దట్స్ వాట్ ఐ స్టూడ్ ఫర్. అంటే అది నాకు అక్కడ నా గెలుపు నాకంటే ఆ సిద్ధాంతాన్ని ఇంకా ఎక్కువ గెలిపించేది, అండ్ ఇంకెక్కువ మంది చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారని నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ అది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ యాక్సెప్ట్. నేను చాలా ప్యూర్ హార్ట్తో కంప్లీట్ హార్ట్తో యాక్సెప్ట్ చేస్తున్నా. అండ్ నాకు బయటకు వచ్చిన తర్వాత నేను ఈ సిద్ధాంతాన్ని నమ్మిన కాబట్టి అది చాలా మంది జనాల్లోకి వెళ్ళింది, అండ్ యునానిమస్గా చాలా మంది చాలా సపోర్టివ్గా మాట్లాడిండ్రు, చాలా మంది యు ఆర్ ద రియల్ విన్నర్ అని అంటుంది. సో నేను ఇంత స్టబ్బర్న్గా నేను అనుకున్న ఫిలాసఫీ మీద ఉన్నా కాబట్టి. నన్ను బ్రో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నా బ్రో ఆడియన్స్కి? సో సో నాకు ఓటేసి ఈ పొజిషన్లో ఉంచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. సో మీ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ నాకు ఎల్లప్పుడూ కంటిన్యూ చేస్తుంటారని చెప్పేసి నేను భావిస్తున్నా. సో త్వరలో సోలో బాయ్ అనే ఫిల్మ్తో మీ ముందుకు రాబోతున్నా. నేను ప్రమోషనల్ యాక్టివిటీ వెరీ సూన్ వీఆర్ స్టార్టింగ్. సాంగ్స్ కానీ టీజర్ కానీ లైక్ వీఆర్ రిలీజింగ్, లైక్ కంప్లీట్లీ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి మూవీ ప్రోడక్ట్ రెడీగా ఉంది. సో నేను విన్ అవ్వలేకపోయినా అన్న అసంతృప్తి ఒకవేళ లైక్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్లో ఉంటుంది నన్ను అభిమానించే వాళ్ళలో. సో వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు ఈ ఫర్దర్ జర్నీలో నాకు ఈ మూవీలో నాకు సపోర్ట్ చేయండి, నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి చెప్తున్నా. అండ్ ఇది జస్ట్ నన్ను అభిమానించే వారి కోసమే కాదు, ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అండ్ వెరీ లైక్ రూటెడ్ సబ్జెక్ట్ అనమాట. ఒక కమర్షియల్ మాస్ మసాలా, ఒక ఓవర్ ద టాప్ ఎలివేషన్స్ అట్లా కాకుండా ఒక రూటెడ్ ఎమోషన్స్ ఉన్న సబ్జెక్ట్, వెరీ బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ ఏ క్యారెక్టరైజేషన్. బిగ్ బాస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్లకి ఆడియన్స్ సపోర్ట్ చేసిన ఆడియన్స్ వేరు, సినిమాలు చేస్తే సపోర్ట్ వేరు. ఇందులో సక్సెస్ అవ్వచ్చు కానీ సినిమాల్లో సక్సెస్ అవ్వరు అనేది ఒకటి ఉంది. లైక్ మొన్న రీసెంట్గా ఒకటి జరిగింది మన తోటి కంటెస్టెంట్ ఎవరిది, సోహెల్, లైక్ అప్పుడు వచ్చింది టాపిక్. సో అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనకి టైమ్ ఓన్లీ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. సో నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో కెవిన్ కానీ లేకపోతే రియోరాజ్ అని ఒక యాక్టర్, దెన్ మన హరీష్ కళ్యాణ్ అని ఒక యాక్టర్. సో వాళ్ళు నాట్ ఈవెన్ విన్నర్స్ యాక్చువల్లీ. లైక్ రియోరాజ్ అనే అతను 13th వీక్ ఎలిమినేట్ వెళ్ళిపోయాడు సమ్ season 3 season 4 నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఇప్పుడు హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్, బడ్డింగ్ స్టార్స్ ఇన్ తమిళ్ ఇండస్ట్రీ. దెన్ రియోరాజ్, సో హీఈస్ సమ్ top 3 top 5 కంటెస్టెంట్. దెన్ హరీష్ కళ్యాణ్ సమ్ top 2 or 3 కంటెస్టెంట్. సో విన్నర్ కాదు.
సో ఇట్లాంటి కంటెస్టెంట్స్ చాలా మంది అంటే వాళ్ళకి ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు వాళ్ళు లైఫ్లో ఎట్లా ఎక్సెల్ చేస్తారు, వాళ్ళ కేపబిలిటీస్ని ఎట్లా యూటిలైజ్ చేసుకొని ముందుకెళ్తారన్న దాన్ని బట్టి వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటారన్న చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్లో. సో రెగ్యులర్ రొటీన్ స్టోరీస్ కాకుండా మనం కొంచెం ఒక కొత్తదనంగా ఇస్తుంటే అసలు ఏ ఊరి పేరు తెలియని వాళ్ళనే ఆదరిస్తున్నారు ఇప్పుడు. చాలా పెద్ద పెద్ద హిట్ ఫిల్మ్స్ పడ్డాయి అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చిన్న చిన్న ఫిల్మ్స్ చాలా సక్సెస్ఫుల్ అయినాయి, చాలా ఉన్నాయి. సో అదే పంతాల్లో ఉంటుంది నా సోలోబు అయిన ఫిల్మ్. అంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ కాదు, సో వెరీ న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ ఏ లైక్ లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ డ్రామా. సో వెరీ క్లీన్ సబ్జెక్ట్ అనమాట. సో అది రీచ్ అవుతుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నా. సో విల్ బ్రేక్ దట్ నామ్. అంటే ఇప్పుడు ఏమంటారు వైల్డ్ కార్డ్ లైక్ ఎండ్ వరకు వెళ్ళలేరు అన్నప్పుడు నేను వెళ్ళగలిగిన టాప్ 2 వరకు. సో ఆ రికార్డ్ బ్రేక్ చేసిన. సో ఇట్లనే లైక్ అది చిన్న నమ్మకం, హోప్తోనే మనం ముందుకు నడవగలుగుతాం. ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ హోప్. మనం ప్రతిరోజు ముందుకు వెళ్ళాలన్న చిన్న హోప్ అంతే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. మంచి సక్సెస్ అవ్వాలని, సినిమాలో కూడా సక్సెస్ అవ్వాలని, అండ్ చాలా మంది తెలుగు ఆడియన్స్ని ఇంకా ఎంటర్టైన్ చేసుకొని అలా వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అలాట్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు సీఎం.